హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. తెలుగు సినిమా చరిత్రలో అఖండ సినిమా సాధించినంత విజయం నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఒక మైలురాయి అని చెప్పుకోవాలి. మాస్ హిట్గా నిలిచిన ఈ సినిమాకి సీక్వెల్ వస్తుంది అనగానే అభిమానుల్లో అంచనాలు ఇలా ఉండిపోయాయి, ఆకాశాన్ని చేరుకున్నాయని చెప్పుకోవాలి. అయితే అఖండలో ముఖ్యమైన పాత్ర పోషించిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ అఖండ 2లో కనిపించకపోవడం గురించి చాలా పెద్ద చర్చ జరుగుతుంది. అసలు ఎందుకు ఈవిడ లేదు, ఏదైనా వివాదం అనేది ఉందా ఇందులో అని. ఒక బ్లాక్ బస్టర్ హిట్కి సీక్వెల్ వస్తున్నప్పుడు దీని భాగమైన కీలకమైన నటులు లేకపోతే దానికి ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది కదా. అయితే ప్రగ్యా జైస్వాల్ పాత్రను ఎందుకు తొలగించాల్సి వచ్చింది, ఆమె పాత్ర సీక్వెల్లో ఎంత ముఖ్యమైంది, ఈ పాత్ర తొలగింపు వెనుక దర్శకుడు బోయపాటి శ్రీను నిర్ణయం ఉందా లేక మరి ఏదైనా కథాపరమైన కారణం ఉందా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ విషయంలో ఉన్న సస్పెన్స్ ఊహాగానాలకు తెరదించుతూ స్వయంగా నందమూరి బాలకృష్ణే ఈ విషయం గురించి మాట్లాడారు. అఖండ 2లో ప్రగ్యా జైస్వాల్ పాత్ర తొలగింపు వెనుక ఉన్న కారణం ఏంటి అంటే, ఈ నిర్ణయం కేవలం పాత్ర ముగింపుపై మాత్రమే ఆధారపడి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక అఖండ మూవీలో ప్రగ్యా జైస్వాల్ పాత్రకు సంబంధించిన కథ పూర్తిగా ముగిసిపోయింది. అంటే ఆమె పోషించిన కలెక్టర్ పాత్రకు ఆ సినిమాలోనే ఒక ముగింపు ఇవ్వడం జరిగింది అని చెప్పుకొచ్చాడు బాలకృష్ణ. అయితే ఈ స్టోరీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకు తెలియదు కదా. ఇక సాధారణంగా సీక్వెల్లో మొదటి భాగంలో కథ సజీవంగా ఉన్న పాత్రలను మాత్రమే కొనసాగించడం జరుగుతుంది అని, అఖండ కథ పరంగా ఆ కలెక్టర్ పాత్రకు సంబంధించిన అంశాలన్నీ మొదటి భాగంలోనే పరిష్కరించబడ్డాయి. ఇక అందుకే అఖండ 2 కథకు ఆమె పాత్ర అవసరం లేదు. సో ఆ కారణంగానే రెండో భాగం స్క్రిప్ట్లో కూడా ఆమెను తొలగించేశారని చెప్పి బాలకృష్ణ చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే ఈ నిర్ణయం వెనుక ఎటువంటి విభేదాలు కానీ లేదా వ్యక్తిగత కారణాలు ఏవీ లేవని చెప్తున్నారు. బట్ ఇది కేవలం సినిమా కథ సామరస్యం, సహజ తత్వం అనేది దీనికోసం మాత్రమే తీసుకున్న ఒక వృత్తిపరమైన నిర్ణయం మాత్రమే అనేది అయితే అర్థమైపోతుంది. ఇక అఖండ 2 కథ పూర్తిగా ఒక కొత్త పందాలో కొనసాగుతుందని, అంటే శివుడికి సంబంధించింది అనేది అర్థమవుతుంది ట్రైలర్స్ అన్నీ చూస్తే. అందుకే కొత్త పాత్రను పరిచయం చేయబోతున్నామని బాలకృష్ణ ఇచ్చిన వివరణతో ఈ విషయంపై అభిమానుల్లో ఉన్న ఈ అనుమానం ఏదైతే ఉందో పూర్తిగా తొలగిపోయింది. ఇక అఖండ ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఎలా ఉండబోతుంది అని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.